అందరికీ నమస్కారం. విద్యా కళావేదిక ఛానల్కి స్వాగతం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సనాతన ధర్మాన్ని గురించి, ఈనాటి పరిస్థితులకి వాటిని అన్వయించి ఎలా ఉండాలా అనే విశేషాలను పలు ఛానల్లో వివరంగా తెలియచేసిన పెద్దలు శ్రీ భాగవతుల కుటుంబరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ శ్రీ క్రోధి నామ సంవత్సర విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. విద్యా కళావేదిక వ్యూయర్స్ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి సార్. శ్రీ క్రోధి నామ సంవత్సరం అన్న పేరు వింటేనే ప్రజల్లో ఇప్పుడు ఎందుకో ఒక రకమైన సందేహం కలుగుతుంది. అంటే ఒక వ్యతిరేకమైన భావన, ఈ నామంలోనే ఏదో ప్రమాదకరం ఉందా అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం వివరంగా తెలియజేస్తున్నారు. తప్పకుండా. అసలు ఈ సంవత్సరాల పేర్లన్నీ కూడా మనం వినడానికి కొన్ని రకాలైన సంవత్సరాలు చాలా వినడానికి వినసొంపుగాను ఆనందదాయకంగాను, కొన్నేమో కొంచెం మనం భయపెట్టేటట్లుగాను అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమిటంటే ప్రతి సంవత్సరంలో కూడా మనకి శుభాశుభాలు రెండూ కూడా మనిషి యొక్క వారి జాతకాన్ని బట్టి అవి ఆ సమయంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి ఏమిటంటే దాని గురించి ప్రత్యేకించి ఈ క్రోధినామ సంవత్సరము అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు శ్రీ క్రోధినామ సంవత్సరం. మనం భయపడే మాట అయితే దానికి శ్రీ అనే పేరు ఎందుకు పెడతాం అంటే, అది ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, క్రోధి అనే పదంలో క్రోధము అనే విషయం కనిపిస్తుంది, అనే అర్థం మనకి ధ్వనిస్తుంది. క్రోధం అంటే కోపం. మన వాళ్ళందరూ ఏమంటారంటే తన కోపమే తన శత్రువు అని ఎంతో మంది చెప్తుంటారు. కోపం మంచిది కాదు, కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో. కాబట్టి ఏమిటంటే ఎక్కువ మంది మామూలు దృష్టిలో కోపం అంటే క్రోధం అంటే అది మనకి పనికిరానిది అన్న విషయం. అయితే మన సృష్టిలో ఏమైనా సరే పనికిరానిదంటూ ఏది లేదు. మనుషులు కానీ ఏ జీవి కూడా పనికిరాని వాళ్ళు. అయోగ్య పురుషం నాస్తి అంటారు. ఏ పురుషం అంటే అక్కడ పురుషుడనే కాదు, ఏ జీవి అయినా సరే అయోగ్యత అంటే దానికి యోగ్యత లేనిది, ఎందుకు పనికిరానిది అనేది ప్రపంచంలో ఎవరు ఏ జీవి లేదు అంటారు. అదేవిధంగా ఏ భావము కూడా మనుషులో ఉద్భవించే ఏ భావం కూడా అది తప్పు అనడానికి వీల్లేదు, అది సహజం. అయితే దాన్ని మనం ఎలా ఉపయోగిస్తాము, ఏ సందర్భంలో ఉపయోగిస్తాము, ఏ రకంగా మనం దాన్ని ఆ భావాన్ని మనం ఆచరణలో పెడతాం, వాటిని అనే విషయంలోనే మనకి ఎక్కువగా అది ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకు కోపం గనక మీకు తప్పు అని అనుకుంటే, మనం ఎంతో మంది పురాణ పురుషులు ఒకవేళ మహిషాసుడి మీద కోపం తెచ్చుకోకపోతే అమ్మవారు వాడిని సంహరించేది కాదు. అదేవిధంగా ఇప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే లంకకి వెళ్ళడం కోసం మొట్టమొదటి వారధి కట్టడం అనే ఐడియా ఆయనకి రాలేదు. రాక ఆయన ఏం చేస్తాడంటే సముద్రుడిని ప్రార్థించాడు. ఏమిటంటే నువ్వు ఇలా తప్పుకుంటే అందరం మేము వెళ్తామని. సముద్రుడేమో ఏమీ మాట్లాడకపోయేసరికి ఆయనకు కోపం వచ్చి ధనుర్బాణాలు తీసి సముద్రుడి మీద ప్రయోగిద్దాం అనుకున్నాడు. అప్పుడు వెంటనే సముద్రుడు వచ్చి, అయ్యా తప్పైంది, అసలు విషయం ఏమిటంటే ఇగో ఈ ఉపాయం ఉంది, అలా చేయాలి, అంతే తప్ప నేను ఇలా దారి పట్టడం అనేది అన్యాచురల్ అని ఒక మార్గం చెప్పారు. ఇప్పుడు కృష్ణుడికి ఈ వీళ్ళ మీద, దుర్యోధనాదుల మీద, మిగతా జరాసంధుడు వీళ్ళందరి మీద కృష్ణుడి కనుక మనసులో కోపం లేకపోతే వాళ్ళని వధించేలాంటి పరిస్థితిని ఆయన ఎందుకని చేస్తారు? దుష్ట శిక్షణ కోసం కోపం తప్పదు. నృసింహస్వామి ఎంత ఉగ్రహంతో వచ్చాడు. అవన్నీ కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తే కోపము కూడా దుష్టుల మీద లేదా నెగిటివ్ థాట్స్ మీద కోపం ఉండాలి. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరిలో అన్నగారు కోపగించుకుంటాడు. సాధారణంగా కోపగించుకోడు, కానీ అసలు కోపం వస్తుంది. దేని మీద కోపం వస్తుంది అంటే, ఎవరైనా సరే తమ స్వార్థానికి ఇతరులని బలి చేసినప్పుడు, వాళ్ళు ఇతరులని మోసం చేసినప్పుడు, ఎవరైనా వ్యవస్థని కనుక ఒకవేళ దెబ్బతీసినప్పుడు, వాళ్ళ ప్రవర్తన ద్వారా వ్యవస్థను దెబ్బతీసినప్పుడు, మనం ఇప్పుడు ఎంతో రాజకీయాల్లో కూడా చూస్తూ ఉంటాం అట్లాంటి. అయితే
అలాంటి వాళ్ళ మీద అన్న కోపగించుకుంటాడు నాకు తెలిసిన వాళ్ళ ఒక ఉమ్. అంటే అలాంటి దాని మీద అతను కోపగించుకొని దానికి ఎలా మనము ఇది చేయాలి అంటే దానికి ఎలా మనం ప్రతిస్పందించాలి అని ఆలోచిస్తారు. మన వంతు కర్తవ్యం ఏమిటి అని. అంటే తమ్ముడు కూడా కోపగించుకుంటాడు. ఎలాగూ అవతల వాడు తాను చెప్పినట్టు వినలేదని, అవతల వాడు నాకు అనుకూలంగా ప్రవర్తించలేదని, నేను వచ్చినప్పుడు లేచి నిలబడలేదని, లేదు నాకు నేను అనుకున్న సహాయం వాడు చేయలేదని, ఇలాంటి వ్యక్తిగత కారణాల వల్ల స్వార్థం కోసం కోపగించుకోవటం ఉంటుంది. అది తప్పు. క్రోధం అనేది ఎలాంటిదంటే, క్రోధం అనేది కనుక లేకపోతే అసలు దుష్ట శిక్షణ జరగదు. సమాజ శ్రేయస్సు కోసం క్రోధం అవసరం. అందువల్ల నీకు క్రోధం తప్పనిసరిగా ఉండాలి. దేని మీద ఉండాలంటే మనం సమాజానికి ఏదైతే చెరుపు చేస్తుందో దాని మీద క్రోధం ఉండాలి. చాలా ఉదాహరణ ఇప్పుడు మనం చాలా గమ్మత్తుగా ఇప్పుడు ఏం జరిగిందంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది చాలా గమ్మత్తైన విషయం. అయితే దీనికి ఒక రకంగా ఇంకా అందరూ చాలా వైద్య చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, శ్రీ క్రోధినామ సంవత్సరం మంగళవారంతో మొదలవుతోంది, ఇదంతా అని కొంతమంది ఏదో దాన్ని దీని కింద అదేదో జరగకూడని దానిలాగా చెప్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఎలక్షన్స్ ఉన్న పరిస్థితిని బట్టి ఇవి దేశ భవిష్యత్తుని ఒక మలుపు తిప్పేలాంటి ఎలక్షన్స్. ఇది జరగడం అనేది ప్రయోజనం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ని ఇప్పుడే మనం క్రోధం అనే పద్ధతిని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే వ్యాపారస్తులు లేకపోతే టెర్రరిస్టులు లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజల్ని దోచేవాళ్ళు ఉన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడాలు, ప్రజల్ని లేకపోతే దోచుకోవడాలు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కోపగించుకోరాదా? కోపగించుకోవాలి. అవుతేనే ఇప్పుడు ఒక సామాన్యుడు ఎవడైనా సరే వాళ్ళ మీద కోపగించుకుంటేనే మీకు కావలసిన పరివర్తన వస్తుంది. మరి కోపగించుకోకుండా ఊరికే కూర్చుని లేదు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఎందుకని అన్నారంటే అది అనవసరంగా ఒకళ్ళ మీద కోపగించుకుని మన వ్యక్తిగత కారణాల వల్ల మన యుగో కోసం అని కోపగించుకోవటం తప్పు. దానివల్ల తన ఆరోగ్యానికే భంగకరం అవుతుంది. అలాగే శాంతం వల్ల ఎవరి ఆరోగ్యం వాడు చక్కబడుతుంది. కానీ ఇక్కడ శాంతం కాదు. ఇప్పుడు వాళ్ళంతా ఒకడు టెర్రరిస్ట్ ఎవరినో ఒకరిని పట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వెంటనే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేసి తప్పు అంటారు. అంటే అక్కడ శాంతమా కావాల్సింది? కోపగించుకోవాల్సి అంటే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక రకంగా ఏమిటంటే ఎవరి వల్ల అయితే ప్రజలు తాము నష్టపోయి తాము మాత్రమే కాకుండా అసలు ఇది మొత్తం సమాజము వ్యవస్థ అంతా కూడా అది ఒక చిన్నాభిన్నం అయిపోయిందో వాళ్ళ మీద కోపగించుకోవాలంటే మీరు కత్తులు తీసుకెళ్లి వెళ్ళమని కాదు. ప్రతి వాళ్ళు కోపగించుకుంటే చేయవలసిన పని చేయాలి. వాళ్ళకున్న రైట్ వాళ్ళు ఉపయోగించి వాళ్ళు చేసుకోవాలి. అదన్నమాట కోపగించుకోవటం అంటే. అది ఎవరైనా సరే నిత్య జీవితంలో కూడా తాము క్రోధం అనేది తప్పు కాదు అని అలా మాట్లాడితే మీకు అరిషడ్వర్గాలు అంటారు. అరిషడ్వర్గాలు లేకుండా ఉండమని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవి మంచివి కాదు అంటారు. ఇవి వద్దని కాదు, ఇది మొత్తం కాదు. వాటిని నియంత్రణలో ఉంచుకొని వాటిని సరైన వాటి వైపు మళ్లించాలి, ధర్మం వైపుకి మళ్లించాలి. ఇప్పుడు మోహం ఉంది. మోహం అనేది మామూలుగా అయితే మంచిది కాదు. కానీ ఏమిటంటే ఎంతమంది ఇప్పుడు శ్రీరామచంద్రుడికి భార్య మీద ప్రేమ, సీతాదేవి మీద, అలా ఎంతో మంది ఇది ఉన్నారు. ఇది హనుమంతుడికి శ్రీరామచంద్రుడి మీద ఒక రకంగా ప్రేమతో కూడిన మోహం. మరి అవన్నీ ఏమిటి? సరైన వాటి వైపు ఇవన్నీ కూడా అరిషడ్వర్గాలు కూడా సరైన వాటి వైపు కనుక ఉంటే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ భావనలన్నీ కూడా మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్న దాని మీదే ఆధారపడి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే క్రోధినామ సంవత్సరాన్ని అలా చూడడం కాకుండా చెడు మీద క్రోధం చూపించడం, తర్వాత ఏదైతే అసలు చెడు అంటే బయటే కాదు మనలో కూడా ఉంటుంది లోకం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళల్లో వాళ్ళకే నచ్చని లక్షణాలు కొన్ని ఉంటాయి. నచ్చని లక్షణాలు కొంతమంది ఆలోచిస్తారు, వాళ్ళు చెప్తారు కూడా. కానీ నచ్చకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయరు చాలా మంది. ఎందుకని ఇది తప్పు అని తెలుసు. ఎందుకని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయరు అని అంటే నడుస్తుంది కాబట్టి నడవనంట.
ఉదాసీనత. అసలు తమలో ఉన్న చెడు లక్షణాల మీద కూడా క్రోధం తెచ్చుకుని తెచ్చుకొని వాటిని వెళ్ళగొట్టాలి, ఆపేస్తే మంచిది. వాటిని వెళ్ళగొట్టే పద్ధతిలో ఉండాలి. ఈ రకంగా క్రోధినామ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఏంటంటే వాటిని గురించి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము అంతా కూడా ఎవరు చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అసలు ఈ సంవత్సరాల్లో వాటిలో ఉంటాయి కానీ మీ గతంలో జరిగిన కర్మలే మిమ్మల్ని వెంటాడతాయి. దానికి నా ఉద్దేశం ఏమిటంటే, నా ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే, గతంలో ఉన్న చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక వ్యక్తి యొక్క జాతకం బాగాలేనప్పుడు గతంలో చేసిన చెడు కర్మలకు సంబంధించిన ఫలితాలు అప్పుడు వస్తాయి. ఒక వ్యక్తి యొక్క పీరియడ్ కనుక బాగుంది అనుకుందాం, ఉదాహరణకి మన జాతకం నమ్మితే, అటువంటిప్పుడు గతంలో వాళ్ళు చేసిన మంచి పనులకు ఏవైతే ఉన్నాయో అవి ఈ పీరియడ్లో వాళ్ళకి మంచిగా సంక్రమిస్తాయి. అంతే తప్ప ప్రత్యేకించి ఒకటి చెడు ఒకటి మంచి అని ఏమీ లేదు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనే అతనికి భవిష్యత్తులో అతనికి కర్మరూపంలో వెంటాడుతూ ఉంటుంది. ఇది మన రాజకీయాల్లో కూడా ఇప్పుడు చూస్తున్నాం అసలు అంటూ. కాబట్టి దీన్ని ఈ క్రోధినామ సంవత్సరాన్ని అలా చూడకుండా అందరూ కూడా చెడుని నిర్మూలించే పద్ధతిలో వీళ్ళందరూ కూడా ఆ పద్ధతిలో ఆలోచిస్తూ అందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ అందరూ వాళ్ళంతటా వాళ్ళు సుఖశాంతులతో ఉంటూ సమాజాన్ని కూడా సుఖశాంతులతో ఉంచడానికి ప్రయత్నించాలి అని నా ఉద్దేశం. చాలా బాగా చెప్పారు సార్. మీరు వివరంగా చెప్పడం వల్ల ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాని మీద ఉన్న అపోహలన్నిటికీ మీరు చక్కటి వివరణ తెలియచేశారు. ఆ పేరును చూసి భయపడకూడదని, ఆ కోపం అనేది మనలో ఉన్న చెడు లక్షణాలను కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఈ అవకతవకల మీద కానీ కోపాన్ని చూపించి అరికట్టి వ్యక్తిగతంగా సమాజపరంగా మనం మంచి జరగడానికి ప్రయత్నించాలి అన్న ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.